Hey hi guys, welcome back to our channel విజయ జెన్యూన్ ఫుడ్స్. టుడే నేను మీకు కొత్త రెసిపీతో వచ్చానండి. ఉత్తర కర్ణాటక స్టైలు అసిట్టు అంటారు. ఇప్పుడు ఎలా చేయాలో నేర్చుకుందాం. ఫస్ట్ హాఫ్ గ్లాస్ బెల్లం తీసుకోవాలండి. బెల్లం తీసుకున్న తర్వాత 1 గ్లాస్ వాటర్ తీసుకోవాలండి పాకానికి. ఫస్ట్ పాకం పెట్టుకోవాలి. పాకం పెట్టుకున్న తర్వాత ఉడికించాలి. తర్వాత పాకంలాగా వస్తుంది. తర్వాత ఇలాచీ యాడ్ చేయాలండి. తర్వాత వడగట్టుకొని 1 కేజీ సజ్జ పిండి వేసుకోవాలండి. 1 కేజీ ఎందుకంటే నేను చేశాను కాబట్టి 1 కేజీ. మీరు కొత్తగా ట్రై చేసే వాళ్ళు ఉంటే హాఫ్ కేజీ వేసుకోండి. హాఫ్ కేజీ సజ్జ పిండి వేసుకోండి కొత్తగా ట్రై చేసేవాళ్ళు. తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలండి. 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలండి. తర్వాత మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఉంటల్లాగా చేసుకోవాలండి. కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకొని తర్వాత ఉంటల్లాగా వేసుకోవాలి. ఉంటలు కట్టిన తర్వాత వాటర్ తీసుకొని ఫస్ట్ మరగబెట్టుకోవాలండి. మరగబెట్టుకున్న తర్వాత అక్కడ ఒక లీఫ్ కనిపిస్తుంది కదా, కార్న్ఫ్లవర్ లీఫ్ అండి. అది ఏంటంటే కింద అంటుకుంటుంది కదండి, అంటుకోకుండా లీఫ్ని వేస్తారండి. కార్న్ఫ్లవర్ లీఫ్ అది మీకు అవైలబుల్లో లేకపోతే ఏ లీఫ్ అయినా వేయచ్చు. వరగడ్డి లీఫ్ అలా వేసుకోవచ్చండి. తర్వాత హాఫ్ అన్ అవర్ ఉడికించాలండి ఉంటల్ని. తర్వాత ఒక్కొక్క దాన్ని తీసుకోవాలండి. తర్వాత స్మాష్ చేసుకోవాలండి. మొత్తం ఉంటలంతా స్మాష్ చేసుకొని కలుపుకోవాలి. తర్వాత బెల్లం పాకం చేసాం కదండి, కొంచెం కన్సిస్టెన్సీగా వేసుకుంటూ కలపాలండి. కలపాలి. కలిపిన తర్వాత కొంచెం దానికి కలుపుకోండి. అంత దానికి వద్దు, కొంచెం కలుపుకొని దాన్ని ఉంటల్లాగా చేసుకోవాలండి. ఇది త్వరగా చేసుకోవాలండి, లేకపోతే గట్టిగా అయిపోతుంది, చేయడానికి రాదు ఉంటల్లాగా. ఉంటలు చేసుకున్న తర్వాత గార్నిష్ చేసుకోవాలండి. కొబ్బరి తర్వాత పప్పులు యాడ్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని వేసేసుకోవడమే. ఎంతో టేస్టీ రెడీ. దాన్ని